విక్టరీ వెంకటేష్ కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన ఏ పాత్ర చేసినా అందులో లీనమై నటించడం, ఆ పాత్రకు వెన్న తేవడం వెంకీ స్టైల్. మరీ ముఖ్యంగా ఆయన చేసే కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు వెంకీ మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్‌లో' పెద్ద ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రేజీ కాంబో మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? వెంకటేష్ హీరోగా 'త్రివిక్రమ్' స్టోరీ మాటలతో వచ్చిన మూవీస్ 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి', విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ 2 సినిమాలు ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక రకంగా చెప్తే వెంకీ కెరియర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు ఇవే అయితే, ఇంతటికి అద్భుతమైన చిత్రాలు, కథ, మాటలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వెంకీ ఇప్పుడు ఓ సినిమా చేయబోతున్నారు. దీంతో మూవీ ఎలా ఉండబోతుంది? వెంకీ క్యారెక్టర్ ఏంటి? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. అయితే ఈ క్రమంలోనే ఈ మూవీ వెంకీని సెక్యూరిటీ గార్డ్‌గా చూపించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. స్టార్ హీరోయిన్‌ని సెక్యూరిటీ గార్డ్‌గా చూపించడం అంటే అదేం మామూలు విషయం కాదు. ఆ స్టోరీలో ఎంతో డెప్త్ ఉండాలి. అలాగే డైరెక్టర్‌కి గట్స్ ఉండాలి. ఇక వెంకీకి జంటగా శ్రీనిధి శెట్టి నటించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణన్ నిర్మిస్తున్నారు. ఇక టైటిల్ విషయానికొస్తే 'అతడు', 'అత్తారింటికి దారేది', 'ఆ ఆ', 'అజ్ఞాతవాసి' ఇలా త్రివిక్రమ్ తన సినిమాలకి 'ఆ' అనే అక్షరంతో మొదలయ్యేలా టైటిల్స్ పెడతారు. ఇది సెంటిమెంట్‌గా మారింది. ఇప్పుడు వెంకీతో చేసే సినిమాకు కూడా 'ఆ' అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేలా 'ఆనంద నిలయం', 'అబ్బాయి గారు', 60+ అనే టైటిల్స్‌ని చూస్తున్నారంట. ఈ రెండిటిలో ఏదో ఒకదాన్ని ఫైనల్ చేస్తారనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఏదేమైనా 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' మూవీస్ తరహాలోనే 'వెంకి త్రివిక్రమ్' మళ్ళీ మ్యాజిక్ రిపీట్ చేస్తారా లేదా అని చూడాల్సింది.